హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వారు మీ అభిప్రాయాలను, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్న విధానాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యం, ఆ తెగువ ఈ రోజున ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవడానికి కారణం. ఇంతమంది అభిమానులను తాను సంపాదించుకోవడానికి గల కారణం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సమస్యలపై యుద్ధం చేసే వ్యక్తిత్వమే పవనిజం. We have Maharashtrians, we have Andhras, we have Tamilians, we have Hindus, we have Muslims, we have every kind of sect except Indians. For me, our society has divided into so many verticals. Sir, may you achieve the dream of seeing India as one. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడడం, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ప్రేమించడం, ప్రజలకు సేవ చేయడం ఆయనకు తెలిసిన రాజకీయం. చిన్నపాటి చెట్టు కూడా ఒక చిన్న పువ్వు పూసి మనకి మానసిక ఆనందం ఇస్తుంది, ఒక పెద్ద చెట్టు నీడస్తుంది. కానీ మనిషే స్వార్థంగా ఏ పని చేయడు, ఎందుకంటే తన కోసం బతికేవాడు మనిషి. దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచకోత కోసారు, మనం మర్చిపోయాం. మనందరం నా కోసం కాదు, మన 10 మంది కోసం ఎంతో కొంత మనం చెయ్యాలి. కొత్త తరం ఒకటి ఉంది, నాలాగా ఆలోచించాం. నేను వాళ్ళని నమ్మొచ్చాను. యువత తాలూకు భావోద్వేగా నేను అర్థం చేసుకోగలను. యూనివర్సిటీల్లో చదవకపోయినా సమాజాన్ని చదివితే, పుస్తక పఠనం చేస్తే ఉన్నత విద్యావంతుడిలాగే జ్ఞానం సంపాదించొచ్చని పవర్ స్టార్ నిరూపించారు. చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప నటుడి తమ్ముడయ్యుండి ఈయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని, ఇంతమంది అభిమానులను తన సినిమాల ద్వారా సంపాదించడం పవన్ కళ్యాణ్ గారి కృషికి నిదర్శనం. విప్లవ వీరుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో అదే పవన్ కళ్యాణ్. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है. పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. తను తగినవాడు, తను అంటాడు అనిపించుకుంటాడు. అందరి సహాయ సహకారాలు, ఆశీస్సుతోటి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చూస్తాం అత్యున్నతమైన స్థానంలో. So I love him a lot, I respect him a lot, but just that we are traveling on different paths. ఎంతమంది ఎన్ని విధాలుగా అవహేళన చేసినా, విమర్శించినా తను 21 సీట్లు తీసుకుని తనకు ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసని నిరూపించాడు. దాని వెనుకున్న రాజకీయ వ్యూహం ఖచ్చితంగా చాలా మందికి ముందు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లని గెలిపించారు. ఎన్ని విమర్శలు ఎదురైనా ఒక పరిణితితో తాను అనుకున్న లక్ష్యం వైపు పయనిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అందరూ బాగుండాలని కోరుకుని ఆయన ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ, విషింగ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెరీ హ్యాపీ బర్త్డే. జై జై హింద్.